నమస్తే మేడం. నమస్తే అండి. శివాజీ గారు మహిళల గురించి చెప్పిన వాక్యాలని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? వాక్యాల్ని సమర్థించటం అంటే ఆడవాళ్ళని ఎవరైనా సరే అసభ్యకరంగా మాట్లాడితే ఎవరూ ఒప్పుకోమండి. కానీ శివాజీ గారు మాట్లాడింది ఏంటో నేను చెప్తాను. దాన్ని బట్టి ప్రేక్షకులకి నిర్ణయిస్తారనమాట తప్పా, ఒప్పా అనేది. తను ఒక ఈవెంట్‌లో ఎలా అన్నారంటే మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు. కట్టు, బొట్టు బావుంటే మనల్ని గౌరవిస్తారు. అదే విధంగా అంతకు ముందు రోజు ఒక యాక్ట్రెస్ పబ్లిక్‌లోకెళ్ళినప్పుడు తన పట్ల అందరూ అసభ్యంగా ప్రవర్తించారు. తనని హెరాస్ చేసినట్టు, ఫిజికల్‌గా అబ్యూస్ చేసినట్టు చేశారు కదా! అది దృష్టిలో పెట్టుకొని తను అన్నారనమాట. మన కట్టు, బొట్టు సాంప్రదాయంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు అన్నారు. అలాగే సామాన్లు చూపిస్తేనే అందం కాదన్నారు. ఆ మాటను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. తర్వాత కూడా తను ప్రకృతితో పోల్చారనమాట స్త్రీని. అలాగే తన అమ్మతో కూడా పోల్చారు. స్త్రీ ప్రకృతి లాగా అందంగా ఉంటారు. అలాగే ఆ స్త్రీ అంటే నా అమ్మ ఎప్పుడు గుండెల్లో ఉంటారు, అందంగా చూస్తుంటాం, పద్ధతిగా కట్టుబొట్టు బాగుండాలని చెప్పారు తప్పితే ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉండమనే దాన్ని తను వక్రీకరించి ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. దాని పట్ల కొంతమంది మహిళలు ఓన్లీ అదొక్క మాట అంటున్నారు తప్పితే జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్తే మనమే భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది అని చెప్పిన దాన్ని వక్రీకరించి ఈ విధంగా మాట్లాడటం, తనని ఒక టార్గెట్ చేసి ఒక సెలబ్రిటీని అంత దిగజారుడు స్థాయికి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. తప్పును తప్పు అనండి, ఒప్పును ఒప్పు అనండి. సమాజంలో జరుగుతున్న వాటన్నిటిని పక్కన పెట్టి దీన్ని ఒక్కదాన్ని ఏదో హైలైట్ చేసి అనకూడని మాట్లాడినట్టు చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఇన్స్టాలో ఒక ఆంటీ అని తెగ ట్రోల్ చేశారు. ఆ రోజు ఎప్పుడు మరి ఈ సెలబ్రిటీలు అందరూ అప్పుడు నిద్రపోతున్నారేమో అర్థం కావట్లేదు. ఆవిడ లేడీయే కదా, అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక మాట అన్నందుకు అదే హైలైట్ చేయడం అనేది శివాజీ గారిని బాగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధగా ఉంది. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో భార్య గాని అమ్మ గాని ఇవన్నీ చూసి తనని అలా అంటూ వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. పద్ధతిగా ఉండమంటే మరి ఇంకెలా ఉండాలో చెప్పండి. పద్ధతిగా లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకోండి జనాలకు నచ్చుతుందేమో మాకైతే అర్థం కావట్లేదు. పద్ధతిగా ఉండమన్నందుకు తనని ఇలా ట్రోల్ చేయడం అనేది మాకు నచ్చలేదు. ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఉంటే మేము కూడా సమర్థించం ఎవరిని కూడా. ఆయన అటువంటి మాటలేం అనలేదు, పద్ధతిగా ఉండమన్నారు.